నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఆసిఫాబాద్ కమ్యూనిటీ నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ప్రెస్ మీట్. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మీ అందరికి పేరు పేరున నమస్కారం. ముందుగా నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. నా జీవితంలో మొదటిసారి మీడియా సోదరులకు ఇచ్చిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాను. ఒక గొప్ప ప్రోగ్రాంకి పోయి వచ్చాను, కానీ ఆ తృప్తి లేకుండా ట్రాఫిక్ బాగా జామ్ అయింది. అందుకని ఈ ట్రాఫిక్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మా గిరిజన జాతి బిడ్డలు పెద్ద ఎత్తున తీజ్ పండుగ నిర్వహిస్తూ నన్ను ముఖ్య అతిథిగా అక్కడికి పిలవటం జరిగింది. కాబట్టి అక్కడ అటెండ్ అవ్వడానికి వెళ్ళి ఇంకా పూర్తిగా కార్యక్రమం కాలేదు. దీనికి వచ్చే క్రమంలో దాదాపు గంట సేపు ట్రాఫిక్లో ఇరుక్కొని ఆలస్యమైంది, క్షమించమని కోరుతా ఉన్నాను. అంటే ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ని చూస్తే మనం ఎక్కడున్నామా, అసలు పరిపాలన ఉందా, ఈ ట్రాఫిక్ని నియంత్రించే వాళ్ళు ఉన్నారా అని బాధేస్తూ ఉంది. ఇవాళ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క పరిస్థితి కూడా అంతే గొప్పగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. నియంత్రణ లేని మరి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఎవరి ఇష్టం ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా. ఏదైనా అంటాం కదా ఊళ్ళలో, ఏదైనా చిన్న దీనికి నడమంత్రపు సిరి వస్తే ఇలాగే ఉంటుందని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు కూడా అలాగే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న బాలాపూర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరానికి సంబంధించి రేషన్ కార్డ్ పంపిణీలో జరిగిన మరి ఆ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎన్ని కలలు కన్నాడో, ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క రకంగా నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను తొక్కుంటూ వచ్చి ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాడు. అలాగే మరి చిన్న కుటుంబంలో వచ్చిండు కాబట్టి వెనకటి రాచరిక పాలన ఎట్లుండేదో మరి ఆ విధంగానే పాలన అందించాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవటం అది సరి అయింది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మరి సబిత గారు అడిగినా కూడా వారు నిజంగా చాలా తక్కువ మాట్లాడతారు. వారి ఓపికను సహనాన్ని చూస్తే మనమే అబురపడతాం. అలాంటి వ్యక్తి నిన్న ఇంత తీవ్రంగా మందలించినా కూడా అక్కడ వాళ్ళలో మార్పు రాలేదు అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. తీరా చూస్తే రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాలు ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డుల పంపిణీ 1754. ఆసిఫాబాద్ కమ్యూనిటీ నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఉన్నారు. సోదరులు మన అన్న గోమాస శ్రీనివాస్ అన్న, గోమాస అని అంటాం, శ్రీనివాస్ అన్న గారు, విజయ్ గారు, వేదికమైనటువంటి భారతీయ జనతా పార్టీ సోదరులకి, మిత్రులకి, సహచరులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా చాలా మంది ఇంటలెక్చువల్స్, అడ్వకేట్స్ కూడా వచ్చారు. వారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ
నాకు నాగ్పూర్లో ఫ్లైట్ ఉంది కాబట్టి నేను ముందే 2 విషయాలు మాట్లాడి వెళ్దామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి కోరుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మనం కూడా భారత పౌరులుగా భారత బిడ్డలుగా వారి నాయకత్వాన్ని అడుగడుగున మనం సమర్థించడమే కాకుండా బలపరచడమే కాకుండా వారి వెంట ఉండాలని ప్రతి భారతుని యొక్క కోరిక. దాదాపుగా 75 సంవత్సరాల స్వతంత్ర కాలం పూర్తి అయిపోయింది భారతదేశంలో. ఏ విధంగా పరిపాలన జరిగినాయి, రాజ్యాంగాల్ని ఏ విధంగా అపహాస్యం చేశారు, రాజ్యాంగాన్ని తమ కోసం ఏ విధంగా మార్పులు జరిగినాయి, ఏ ప్రాంతాలని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు. ఈ భారతవని 75 సంవత్సరాల్లో సాక్ష్యం. కానీ 11 సంవత్సరాల నిరంతరమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఎన్నో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి సరసన ఈరోజు వెళ్తుందంటే అది ఏ రంగంలోనైనా, అది రక్షణ రంగమా, లేక టెక్నాలజీయా, లేకపోతే వ్యాపారమా, లేకపోతే యుద్ధ రంగమా, ప్రతి రంగంలో విద్యా వైద్యంతో పాటుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం యొక్క పేరు, నరేంద్ర మోడీ గారి యొక్క పేరు ఈరోజు భారతదేశంలో మారుమోగుతున్నటువంటి విషయం మనకు తెలియంది కాదు. ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో, మహిళా శక్తి కావచ్చు, ఎన్ టీం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం. అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది. అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు కొంత ఇస్తాను. ఒకటి, టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది. 1063 అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది. సో ఈ 1063 అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు? మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలంటే. అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా. అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా
పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి, అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 35 మంది స్టాఫ్కి అప్పగించి 264 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఇచ్చి ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ, నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ ఇవ్వడం కానీ నో అడ్మిషన్ బోర్డుని మాత్రం ఒకరోజు మనం చూస్తున్నాం. మీరు దానికి ముందు చూడండి, ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ, ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ, నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు. కేవలం నో అడ్మిషన్ బోర్డు. ఏ విధంగా జరిగింది? కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని. రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథక ప్రారంభం కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొనాలని ఆదేశించారు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన సూచనను మెచ్చుకున్న చంద్రబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంతా తేలికగా అంగీకరించలేదని తెలిపారు. వైసీపీ హయాంలో సింగపూర్ కు వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని మండిపడ్డారు. మరోవైపు నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గోవు ఐలయ్య యాదవ్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత, సరోజిని, గుర్రం పద్మ, కనకలక్ష్మి, సుజాత, పర్లపల్లి రవి, జవిరాజు, జల్ల రవీందర్ రెడ్డి, కిరణ్ జి నీరటి, శ్రీనివాస్, వెంకటేష్, పిల్లి రమేష్, కుర్ర రామరాజు, హరికృష్ణ, సత్తు శ్రీనివాస్, రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. పూర్తి జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం ఇచ్చినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని, ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా ప్రతి ఎకరానికి నీళ్లు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం. ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా 225 పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్, అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి 10 ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎల్ఎన్టీ సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా 27 నెలలు ఇలా గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నటువంటి మంత్రులు, మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన, లక్ష్యం. మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభం చేయాలి. సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా ఉన్నారు. మన్యం జిల్లాలో కొన ఊపిరితో గుట్టుమిట్టాడుతున్న బీజేపీ పార్టీని జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి పల్లె తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ మారుమూల గ్రామాల్లో కూడా గిరిజన నియోజకవర్గాలలో కూడా
బీజేపీ బలోపేతానికి అనునిత్యం కృషి చేస్తూ ఎంతో మంది గిరిజన నాయకులను సామాన్యమైన యువతను ప్రోత్సహిస్తూ నాయకులుగా తయారు చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ రోజు బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి కారణం ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గారు. పార్టీ కార్యక్రమాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలలో భక్తి కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ 10 మందికి సాయం చేయడం, అన్నదానాలు చేయడం తప్ప తనకంటూ నేటికి వేల మంది కార్యకర్తలను సంపాదించుకున్న ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మన్యం జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు సిరియాల శ్రీనివాసరావు. నూతన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. వారి యొక్క సమర్పించడం జరిగింది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ లెజెండ్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గారికి జై జవాన్ జై హో భారత్ జై జవాన్ జై హో భారత్ జై జవాన్ జై హో భారత్. నూతన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. వారి యొక్క సమర్పించడం జరిగింది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ లెజెండ్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గారికి జై జవాన్ జై హో భారత్ జై జవాన్ జై హో భారత్ జై జవాన్ జై హో భారత్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాలు అవసరం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం నందు ఎంపీడీఓ శ్రీ ఎల్ బ్రహ్మయ్య, తహసీల్దార్ శ్రీ ఆర్ వాసుదేవరావు, ఎంపీపీ గంగసాని లక్ష్మిరెడ్డి, సిడిపిఓ శ్రీమతి పి లావణ్య, వైద్యాధికారి రుబీనా మేడం, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి జి పద్మజ, స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ షేక్ నాయూబ్ రసూల్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అదేవిధంగా తల్లి యొక్క తనం పిల్లలకి ఫస్ట్లోనే 6 నెలల దాకా ఆ పాలు ఇవ్వాలని చెప్పి మేడం గారు చెప్పారు. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి అన్ని మెమరీ పవర్ అన్ని పెరుగుతాయి. అదేవిధంగా మాకంటే మీకు అన్ని బాగా తెలుసు, మన పెద్దవాళ్ళకి ఏం చెప్పారో అది ఇప్పుడు ఈరోజు అక్షరాలు తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ, ఏమన్నా మన సిడిపి గారు దీని గురించి ఇంకా పూర్తిగా భారతదేశం నుంచి స్టార్ట్ అయింటుందని నా ప్రగాఢమైన విశ్వాసం. సో అందరం కూడా ఈ ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ప్రతి ఒక్క కామన్ మదర్ని కూడా వెళ్ళే విధంగా మనం మెసేజ్ పాస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వార్డ్ మెంబర్ కూడా ఇంతకుముందే మీకు చెప్పాను తల్లిపాలు ఎంత శ్రేష్టమైందనేసి. చాలామంది 3 రోజుల వరకు ఇవ్వకూడదు, అది మురిపాలు, అది చెడ్డది, రోగాలు వస్తాయి, అది ఇది అని పాతకాలంలో మనకు తెలుసు. కాకపోతే ఈ మధ్య మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే పాత వాళ్ళ అత్తలు ఉంటే అలాగే చెప్తారు. దాంట్లో ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉంటుంది కాబట్టి అది బిడ్డకి ఎంత ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసు, వాళ్ళకి తెలియచేయండి. ఇంకొకటి చాలామంది సృష్టి అంటే దేవుడు మనకి ఏది ఇచ్చారో అది దేనికి వాడాలో దానికే వాడాలి. కొంతమంది ఫిగర్లు పోతాయని కొంచెం ఒక్కొక్కసారి వచ్చినాయని ట్రై చేయరు. నొప్పి ఉంటుంది కాదన్నట్లేదు. తల్లి అంటేనే ఇంకా అన్ని నొప్పి భరించాలి, అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది. అది వాళ్ళకి తెలియక, ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుతారు, అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళకి ఆ వాల్యూ తెలియకుండా
ఏముందిలే అది రావట్లేదులే అని కాదు, అది వచ్చేలాగా ట్రై చేయాలి. చాలామంది అలా చేయక టౌన్స్లో అంతా ఇప్పటికీ చూస్తుంటాను, మిల్క్ ఫీడింగ్ తల్లిపాలు ఒక 15 రోజులు కూడా ట్రై చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదంటే ఎట్లా కొంతమందికి 3 days, కొంతమందికి 5 రోజులు 10 రోజులు పడుతుంది, కానీ అది ట్రై చేయరు. ఎంత చెప్పినా లేదు రావట్లేదు నొప్పి పుట్టకుండా వాళ్ళు వదిలేస్తారు. కానీ దేనికి ఇచ్చిన దాన్ని వాడకపోతే వాళ్ళు ఈరోజు క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నారు. ఎందుకంటే దాంట్లో ఉండేది మిల్క్ గ్లాండ్స్ అంటారు, పాలు ఉండేది శ్రేష్టం. అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. సృష్టి ఇచ్చిన దాన్ని మనం కరెక్ట్గా వాడితే బాగుంటుంది. కానీ అది వాడకుండా మనం ఫిగర్ మెయింటైన్ చేసుకోవాలి, లేకుంటే పిల్లలు ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే ఇప్పుడు డ్రెస్సులుగా వేసుకునేది, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తే ఫీడింగ్ ఇవ్వలేమనేది, ముందే వాళ్ళకి బాటిల్ అలవాటు చేసేది. బాటిల్ అలవాటు చేయండి, కాదనట్లేదు, ఎక్కడంతా మనకు అవసరం అయితే ఇవి అనేసి. కానీ వీలైనంత వరకు తల్లిపాలు ఇవ్వచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఆసిఫాబాద్ కమ్యూనిటీ నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ప్రెస్ మీట్. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.